అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశంలో డిఆర్ఓ మలల ఆన్లైన్ లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆన్లైన్ లో రమ్మీ ఆడుతున్న డిఆర్ఓ మలోలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సమావేశ మందిరంలో ఆన్లైన్ రమ్మీ ఎందుకు ఆడాల్సి వచ్చింది అనే దానిపై డిఆర్ఓ మలోలను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఇక డిఆర్ఓను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డిఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్ లో సమావేశం జరుగుతున్న సమయంలో డిఆర్ఓ మలోల రమ్మీ ఆడడం తీవ్ర కలకలం రేపింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాజీవ్ రంజన్ మిశ్రాకు డిఆర్ఓ మలోల స్వాగతం పలికారు. ఇదే సమావేశంలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు. అయితే ఓవైపు సమావేశం జరుగుతుండగా డిఆర్ఓ మాత్రం వేరే పనిలో బిజీగా గడిపారు. ఎంతో సీరియస్ గా సమావేశం జరుగుతుండగా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా డిఆర్ఓ మలోల ఆన్లైన్ లో రమ్మీ ఆడుతూ బిజీగా గడిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలి వచ్చాయి. అయితే ఇవేవి కూడా తనకు పట్టనట్లు స్మార్ట్ ఫోన్ లో రమ్మీ ఆడుతూ తన ప్రపంచంలో మునిగిపోయారు డిఆర్ఓ మలోల. పక్కనే ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ఆన్లైన్ లో పేకాట ఆడుతూ జిల్లా రెవెన్యూ అధికారి కాలక్షేపం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యాలయంలోనూ డిఆర్ఓ మలోల పేకాట ఆడడమే పనిగా పెట్టుకున్నారని కలెక్టరేట్ ఉద్యోగులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారి అయ్యుండి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమైన అంశంపై సమావేశం జరుగుతున్న సమయంలో రెవెన్యూ అధికారిగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాగైనా ప్రవర్తించేది అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.